ఇక నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని దుర్గామాత గుడి వద్ద గల మోదుగ చెట్టుకు పుట్ట గొడుగులు వినాయకుడి రూపంలో దర్శనం ఇవ్వడంతో గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దృశ్యాన్ని మొదటగా పశువుల కాపరి చూసి గ్రామస్తులకు తెలపడంతో వారితో పాటు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా తండోపతండాలుగా వచ్చి ఈ వింతను చూస్తున్నారు. गणेश महाराज की जय। गणपत बप्पा मोरया, गणपत बप्पा मोरया, तुलसा वंशा मोरया, जय बोल गणेश महाराज की जय। తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ చిన్నారెడ్డి నా పేరు. ఇక్కడ పశువులు కాపరి పశువులు కాస్తాడు. ఖాయంగా వర్షం పడుతున్నది. ఇక్కడ పక్కన దుర్గామాత గుడి ఉన్నది. పక్క పూట రేకుల షెడ్ ఉన్నది. ఇక్కడ వచ్చి అన్నం తినుకుంటా చూసేసరికి చెట్టు ఉన్నది. ఇక్కడ ఆ మోతుకు చెట్టు సైడ్ చూసేసరికి మన వినాయక విగ్రహం వల్లే కనబడంగానే దగ్గరకు పోయి చూసిండు. సేమ్ వినాయకుడు వల్లే దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ మా తిమ్మాపూర్లో. ఈ వినాయక నాకు ఫోన్ చేసిండు. సర్పంచ్ తాత ఇక్కడ వినాయకుడు వల్ల వెలిచిండు, గణపతి వల్లే కొడుతున్నాడని ఫోన్ చేయగానే మేము వచ్చేసినాము. కొద్ది మందిని తోలుకొని వచ్చేసరికి మొత్తం వినాయకుడు ఆకారమే కనబడుతున్నది. ఇక్కడ ప్రజలు ఒక్కరికి తెలిసేసరికి విలేజ్ అంతా వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ వినాయక చవితి ముందర ఇది